అలాగంతా ఏం జరగలేదక్క. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. నీకేం అవ్వలేదు. నిన్నెవరు ఏమీ చేయలేదు. అక్క, బావకి Hey, hi Sujit. Doctor. How are you? I'm fine. One second. ఎందుకు ఇటువంటి నిర్ణయం? ఎందుకు అబార్ట్ చేయాలి? Abortion? You know she is pregnant, right? తెలుసు, కానీ అది నేనుగా తెలుసుకున్నాను. తను నాతో ఈ విషయం చెప్పలేదు. తనకి తెలియకుండా నేను ఆ రిపోర్ట్ని చూశాను. ఇంట్లో తను నాకు సర్ప్రైజ్ ఇచ్చి చెప్తుంది అనుకున్నాను. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అబోర్షనా? ఒక 2-3 రోజుల ముందు దేవిక ఇక్కడికి వచ్చింది. అప్పుడు అబార్షన్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగింది. మీరొచ్చింది దాని గురించి మాట్లాడడానికే అనుకున్నాను. లేదు డాక్టర్, తను నాతో ఏం చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలా? మా ఇద్దరికి మధ్య సారీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. 4 years ఆఫ్ లాంగ్ వెయిట్, ఇన్వెస్టిగేషన్స్, మందులు. ఐ థింక్ యూ షుడ్ టాక్ టు హర్. నేను మాట్లాడతాను. యూ మస్ట్ సుజిత్. ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేశారంటే అది దేవిక బాడీ కండిషన్ బట్టి చూస్తే మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ వచ్చే. ఓ హై హాయ్ హాయ్. సుజిత్, కొంచెం వెయిట్ చేస్తావా? నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే ఓకే. కమ్ 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 కమ్. థ్యాంక్స్. తల్లి బిడ్డ ఎలా ఉన్నారు? వ్యాక్సినేషన్ వేయించేశారా? ఆహా, బాగా ఎదిగింది. మెల్లగా, జాగ్రత్త. నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇందాకే వచ్చా. దీన్ని అక్కడ పెట్టండి. సరే, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. విశ్వన్న తిరిగి ఇచ్చేయడానికి పెట్టారు, పేళం లేదు. బుజ్జి, అదిగో మీ నాన్న.
ఏమ్మా? మీ నాన్న చనిపోయి 18 ఏళ్ళు అవుతోంది. తంజావూరు నుంచి ఇక్కడికి వచ్చిన నా గుణ నిజంగా వాడు చాలా గొప్పవాడు. వెళ్ళొస్తాం విశ్వన్న. తర్వాత చూద్దాం. అబు అంత్యక్రియలకు వస్తాడు అనుకున్నాను. నువ్వు రావాల్సిందమ్మా. మన మనసులో కోపం వచ్చినప్పుడు చేసిన పనంతా తప్పని మనకు అర్థమైనప్పుడు అంతా ముగిసిపోతుంది. మనిషి తనను తాను నాశనం చేసుకునే విషయం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ఆ వేదన నీకొద్దమ్మా. నువ్వు అబూ ఇంటికి వెళ్ళాలి. అబూకి నువ్వొక కూతురు లాంటి దానివి. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మో, చెప్పరా. ఏయ్, హలో, ఏం చేస్తున్నారు? మీరు ఇంకా బయలుదేరలేదా? ఇప్పుడు బయలుదేరుతాం టీచర్. ట్రాఫీ గెలుచుకున్నారు, మీట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, మీరు ఇక్కడే ఉన్నారేంటి? అది కాదు మిస్, కాసేపు పాట విని చిల్ అవుదామని. చిల్ అయింది చాలు గానీ మీరు ఇక బయలుదేరండి, అప్పుడే నేను బయలుదేరగలను. అర్థమైంది మిస్. బై ద వే, వెరీ వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. పర్సనల్ గా మీకు అప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నాను, కానీ స్టేజ్ మీద ఉండిపోయాను. మిస్ మిస్ కప్పు కొడతామని మాకు తెలుసు, అందుకే. ఆహా, ఐ లైక్ ది కాన్ఫిడెన్స్. ఇంట్లో చేసింది. థ్యాంక్ యూ. బాగుంటుంది మిస్. అలాగా. సరే అయితే త్వరగా బయలుదేరండి. టీచర్, సెంజుట్స్ లో స్టూడెంట్స్ అందరూ హాజరు కొట్టేశారు. థ్యాంక్ యూ. మిస్, మీట్లో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతున్నాం, క్షమించండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. గర్ల్స్ అందరూ షార్ట్స్ లో ఉండడం వల్ల మేము అలా కమెంట్ చేసాం. అదేమైనా అంత పెద్ద తప్ప ఏంటి? అవును, అది తప్పు కదా. గర్ల్స్ షార్ట్స్ వేసుకుంటే ఏంటి, అందులో ఎలాంటి ప్రాబ్లమూ లేదు. దురుద్దేశంతో చూస్తున్న వాళ్ళ దృష్టి తప్పు. సి, అట్రాక్ట్ అవ్వచ్చు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం తప్పు. అది వదిలేయండి మిస్. ఆల్ రైట్, సరే అందరూ బయలుదేరండి. ఐ నీడ్ టు లీవ్. ఓకే, సీ యూ. లేట్ చేయకండి. మీకు అర్థం కావట్లేదా? అసలు ఏం చేస్తున్నారు? దాన్ని లైవ్ ఏంటి ఆడుకుంటున్నారా? బయలుదేరమని చెప్తున్నాను కదా. I said stop it. సడన్ ఎఫెక్ట్ గా ఉంది మావా. 11B గాయత్రి కోసం పెట్టాను, టీచర్ వచ్చి ఇరుకుంది పాపం. గాయత్రి మిస్ అయితే ఏంటి మావా, ఇది కూడా మామూలు కోడేం కాదు. ఎలా పడుందో చూడు, మాస్టోనే ఓడిపోతుందిరా. లెట్స్ స్టార్ట్ ద షో. ఏంటి ఏం షో?
టీచర్